అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు స్పోర్ట్స్ న్యూస్ లోకి వస్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. నేటి నుంచి షూటింగ్ ప్రపంచ కప్ బరిలో ఇషా, మను. సో ప్రపంచ కప్ షూటింగ్ పోటీలు ప్రెసెంట్ గా జర్మనీలోని మునిచ్ అనే నగరంలో ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా 25 మీటర్ల పిస్తోల్ షూటింగ్ విభాగంలో ఇషా మరియు మను నిలబడబోతున్నారు. సో ఈ విభాగంలో భారత్ కు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా ఒలింపిక్ లో కూడా షూటింగ్ లో మనకు మంచి 2-3 మెడల్స్ కూడా రావడం జరిగింది. సో అదే ఆట తీరును ఈ షూటింగ్ వరల్డ్ కప్ షూటింగ్ లో కూడా కొనసాగిస్తారని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. సో ఇదే విషయం మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ రఫాడిస్తున్నాడు అల్కారాజ్. సో స్పానిష్ టెన్నిస్ స్టార్ అయిన అల్కారాజ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలవడం జరిగింది. 22 సంవత్సరాల ఈ యువ టెన్నిస్ క్రీడాకారుడు ముఖ్యంగా ఇంతవరకు 5 గ్రాండ్ స్లామ్స్ గెలవడం జరిగింది అనమాట. సో ఎంతో భవిష్యత్తు అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా ఇప్పుడు నోవాక్ జోకోవిచ్ గాని, రూదర్ ఫెదరర్ గాని వీళ్ళంతా రిటైర్ కావడం జరిగింది. అంటే నోవాక్ జోకోవిచ్ కూడా ఆల్మోస్ట్ ఇంకా ఆఖరి మ్యాచ్ లో ఆడుతున్నాడు. సో రఫాల్ నాదల్ గాని వీళ్ళంతా ఆ శకం మొత్తం ముగిసిపోయింది అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు కొత్తగా అల్కారాజ్ స్పానిష్ టెన్నిస్ స్టార్ అయిన అల్కారాజ్ ప్రెసెంట్ గా టెన్నిస్ ప్రపంచాన్ని వెళ్ళబోతున్నాడనే దానికి ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా అతను ఇప్పటి వరకు 5 గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ గెలవడం జరిగింది. సో అత్యంత క్లిష్టమైన ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ కూడా వరుసగా 2024 మరియు 25 లో కూడా గెలవడం అనేది అతని కెరీర్ కి అనేది చాలా మున్ముందు ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదే వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హాకీలో ప్రెసెంట్ గా ఐరోపాలో హాకీ లీగ్స్ జరుగుతున్నాయి. ఐరోపాలో హాకీ ప్రో లీగ్స్ జరుగుతున్నాయి. సో ఇది ముఖ్యంగా ఈ లీగ్స్ లో నెగ్గితే ప్రపంచ కప్ కు అర్హత ఉంటుంది. కానీ భారతదేశం మాత్రం వరుస 2 మ్యాచ్లలో ఓడిపోవడం జరిగింది. భారతదేశం కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలో ఈ హాకీ జట్టు ప్రెసెంట్ గా ఐరోపాలో నెదర్లాండ్స్ తో నిన్న ఆడడం జరిగింది. కానీ నెదర్లాండ్స్ తో 2-3 తోని భారత జట్టు ఓడిపోవడం జరిగిందనమాట. సో ఇది కొంచెం నిరాశ. సో నెక్స్ట్ మ్యాచ్ అర్జెంటీనాతో ఉండబోతుంది. సో హాకీ మ్యాచ్ అనేది అర్జెంటీనాతో ఉండబోతుంది. మన నేషనల్ గేమ్ అయిన హాకీ మనందరికి తెలిసిందే. నేషనల్ గేమ్, భారతదేశ నేషనల్ గేమ్ వచ్చేసి హాకీ. సో హాకీ మీద భారతీయ ప్రజలు చాలా ప్రేమను చూపిస్తుంటారు. కొన్ని కారణాల వల్ల ఆ ఆట అనేది కొన్ని సంవత్సరాలుగా నెగ్లెక్ట్ కావడం జరిగింది. కానీ ఈ మధ్యనే రివైవ్ అవుతూ మంచి ఫలితాలను సాధిస్తున్న తరుణంలోనే మరి వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడం అనేది చాలా బాధాకరం. మరి ముందు మ్యాచ్లైనా పుంజుకొని మంచి ఫలితాలు రాబట్టాలని మనము ఆశిద్దాం. నెక్స్ట్ రొనాల్డో ఏడ్చిన వేళ అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యుఈఎఫ్ఏ లీగ్లలో అంటే యుఈఎఫ్ఈ ఫైనల్ నేషనల్ లీగ్ లో యుఈఎఫ్ఏ ఫైనల్ నేషనల్ లీగ్ లో నిన్న పోర్చుగల్ వర్సెస్ స్పెయిన్ మొన్న జరిగిన మ్యాచ్ లో పోర్చుగల్ గెలవడం జరిగింది. సో ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత రొనాల్డో చాలా ఒకంత భావోద్వేగానికి గురి కావడం జరిగింది. ఎందుకంటే రొనాల్డోకు 40 ఇయర్స్ ఏజ్ లో ఆ ఫైనల్ మ్యాచ్ లో ఒక మ్యాజికల్ గోల్ కొట్టడం జరిగింది. ఆ మ్యాజికల్ గోల్ తోనే స్పెయిన్ కు మరియు పోర్చుగల్ కు ఈక్వలైజ్ కావడం, తర్వాత షూట్అవుట్ కి వెళ్ళడం, మరి షూట్అవుట్ లో పోర్చుగల్ 5-3 తో విన్ కావడం అనేది నిజంగా ఆఖరి అంటే 40వ సంవత్సరంలో ఆఖరి
లో ఫుట్బాల్ ఆడుతున్న రొనాల్డోకు ఇది చాలా ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పాలి. ఇంకా తను కొంతకాలం ఫుట్బాల్ ఆడతాడనడానికి ఎలాంటి సందేహం లేదు. తర్వాత కెనడా సమ్మర్ మెక్లాంతోస్ డిస్ట్రాయ్స్ వరల్డ్ రికార్డ్ టు జంప్ స్టార్ట్ బిగ్ సూపర్ స్టార్ స్విమ్మర్ అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈమె మెక్లాంతోస్ ఈమె కెనేడియన్ స్విమ్మర్, కెనడా స్విమ్మర్ అన్నమాట మెక్లాంతోస్. ఈమె 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో ట్రిపుల్ గోల్డ్ సాధించిన సూపర్ స్టార్ స్విమ్మర్ అన్నమాట. ఈమె ప్రెసెంట్ గా 2 వరల్డ్ రికార్డును నమోదు చేయడం జరిగింది. అదేంటంటే నిన్న జరిగిన కెనేడియన్ స్విమ్ ట్రయల్స్ లో, అదేంటంటే 200 మీటర్స్ మరియు 400 మీటర్స్ లో. సో ఒక దశాబ్ద కాలంలో 200 మీటర్స్ అయితే పర్టికులర్ గా ఒక దశాబ్ద కాలం నుంచి ఆ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు. ఈమె నిన్న బ్రేక్ చేయడం జరిగింది. సో 200 మీటర్స్ హంగేరియాకి చెందిన కిన్ కాంటో అనే ఒక గ్రేటెస్ట్ స్విమ్మర్, ఆమె రికార్డును ఈమె మెక్లాంతోస్ బ్రేక్ చేయడం జరిగింది. సో ఆమె ఇంకా 2 రికార్డులు అంటే 400 మీటర్స్ లోను మరియు 200 మీటర్స్ లోను రికార్డ్ బ్రేక్ చేస్తూ మరియు ఈ కెనేడియన్ స్విమ్మర్ లో మంచి ఫలితాలను చూపిస్తుందని చెప్పాలి. సో ఇదే వార్త మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ లో ధోని. ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ లో ధోని. సో దిగ్గజ క్రికెటర్లు ఉండే ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ లో ధోనిని మాథ్యూ హెడన్ ను తీసుకోవడం జరిగింది. సో దీనిపై ధోని స్పందిస్తూ ఇది ఒక గొప్ప గౌరవం అని చెప్పి ధోని మాట్లాడడం జరిగింది. సో ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ లో అనేది ఒక మంచి దిగ్గజ క్రికెటర్లకు అందులో స్థానం లభిస్తుంది. మన సచిన్ టెండూల్కర్ కొందరికి దిగ్గజ క్రికెటర్లకు అందులో ప్లేస్ లభిస్తుంది. సో ఆ ప్లేస్ లోకి ధోని వెళ్ళడం అనేది కొంత గౌరవం అని చెప్పి ధోని అనడం జరిగింది అనమాట. సో ఇది మేజర్ గా ఈరోజు స్పోర్ట్స్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.